everyone, welcome back to my channel Hannah Spoken English. ఈ రోజు వీడియోలో మనం జనరల్గా మాట్లాడే తెలుగు మాటలు అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. 1. మీరు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సింది. You should have called someone or the other. Number 2. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. You always keep on thinking something or the other. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. Number 1. వాళ్ళు వస్తారని నా మనసుకి అనిపిస్తుంది. Number 2. ఏదో జరుగుతుందని నా మనసుకి అనిపించింది. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా కొంతమంది వాళ్ళ లోపాలు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ లోపాలు వెతుకుతూ ఉంటారు కదా. సో వాటికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు ఎప్పుడు నా లోపాలు వెతుకుతావు. యూ ఆల్వేస్ ఫైండ్ మై ఫాల్ట్స్. నా లోపం వెతకకు లేదా ఆపు. నాలో లోపం వెతకడం ఆపు అని. స్టాప్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ లేదా ఇలా కూడా చెప్పచ్చు. స్టాప్ పాయింటింగ్ అవుట్ మై ఫ్లాస్ లేదా స్టాప్ లుకింగ్ ఫర్ ద బ్యాడ్ ఇన్ మీ. ఎలా అయినా చెప్పచ్చు. వీటన్నిటిని తెలుగులో ఇలా కూడా చెప్తారు. తప్పులను పట్టుకోవడం మాను. నాలో చెడుని చూడడం మాను లేదా ఆపు. నా లోపాలు వెతకడం మాను, నీ లోపాలు సరిచేసుకో. స్టాప్ లుకింగ్ ఫర్ మై ఫాల్ట్స్ అండ్ కరెక్ట్ యువర్ ఫాల్ట్స్ లేదా ఫిక్స్ యువర్ ఫాల్ట్స్. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. హంచ్, దీని అర్థం మనసుకి బలంగా అనిపించడం. గట్ ఫీలింగ్ అంటాం కదా, దీన్నే నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది అని మనం అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో ఈ హంచ్ అనేది ఒక నౌను. ఈ హంచ్కే వేరే మీనింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే వంగి కూర్చోవడం. కంప్యూటర్ ముందు వర్క్ చేసుకోవడానికి ముందుకు బెండ్ అయి కూర్చుంటారు కదా, అది. హంచ్ బ్యాక్ అంటే గూని. సో ఈ హంచ్ బ్యాక్తో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ముందు ప్రజెంట్ మీనింగ్ చూద్దాం. ఏదో మంచి జరగబోతోందని నా మనసుకి అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ హంచ్ దట్ సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ హ్యావ్ ఎ హంచ్ దట్ సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నేను సక్సెస్ అవుతానని నాకు గట్టి నమ్మకం ఉంది. ఐ హ్యావ్ ఎ హంచ్ దట్ ఐ విల్ గెట్ సక్సెస్. అతను ఇక్కడికి వస్తాడని నా మనసు చెబుతుంది. ఐ హ్యావ్ ఎ హంచ్ దట్ హీ విల్ కమ్ హియర్. ఇప్పుడు పాస్ట్ మీనింగ్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను అలా చేస్తాడని నాకు చాలా బలంగా అనిపించింది. ఐ హ్యాడ్ ఎ హంచ్ దట్ హీ వుడ్ డూ సో. ఇంతకుముందు సెంటెన్సెస్లో ప్రజెంట్ మీనింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి హ్యావ్ అని అప్లై చేసుకున్నాం. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్ అప్లై చేస్తున్నాం. గమనించండి. ఏదో మంచి జరుగుతుందని నా మనసుకు అనిపించింది. I had a hunch that something good would happen. I had a hunch that something good would happen. My hunch was right. దీని అర్థం నాకు అనిపించింది నిజమైంది లేదా నా ఊహ నిజమైంది లేదా నా అనుమానం నిజమైంది అని. ఇలా జరుగుతుందని నీకెలా తెలుసు? How did you know it would happen? మరి అప్పుడు సమాధానం చెప్పాలి కదా. మనసుకి అనిపించింది. ఇట్ వాస్ జస్ట్ ఎ హంచ్. ఇట్ వాస్ జస్ట్ ఎ హంచ్. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.